ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టి 30 రోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. నెల రోజుల పాలనలో తనదైన మార్క్ను చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు అనుభవం, మరోవైపు పవన్ దూకుడుతో వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి వైపు అడుగులు వేసింది. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వం పాలనలో తప్పిదాలపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది. పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, డిఎస్సి హామీలను అమలు చేస్తోంది. ఫ్రీ బస్సు, తల్లికి వందనం, మహిళలకు నెలకు 1500 లాంటి కీలక హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. 3,000 నుండి పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు అడుగులు వేశారు. నైపుణ్య గణనపై తొలి సంతకం చేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్లో ఆ 5 అంశాలకు ఆమోదం తెలిపారు. ఇలా నెల రోజుల్లో 30 పనులు చేపట్టారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరుండి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతిరోజు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు నెల రోజుల పాలనలో చాలా మార్పు కనిపించిందని ప్రజలు భావిస్తున్నారు. ఇలానే 5 ఏళ్లు దూసుకుపోతే ఏపీ అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 30 రోజులు అయిన తరుణంలో 30 రోజుల పాలనలో ఏదైతే సీఎంగా చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇరువురు నేతల సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పరుగులు పెడుతుందని మనం ముఖ్యంగా చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇరువురు కూడా అటు అధికారులని పరుగులు పెట్టిస్తూ అధికార వ్యవస్థను గాడిన పెట్టేటటువంటి పరిస్థితుల్లో వారు ముందడుగు వేశారని చెప్పాలి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం విషయానికి మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపైన ఆయనకి ఎప్పటి నుంచో కూడా ఏదైతే గ్రామాలపైన పట్టుండడం, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అనే నినాదంతో ఆయన ఎప్పటి నుంచో కూడా నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఆయన కావాల్సినటువంటి అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఇలా ఆయన తీసుకున్నటువంటి శాఖలన్నింటినీ కూడా న్యాయం చేసే విధంగా, అదేవిధంగా ఆయన పార్టీ నాయకులు తీసుకున్నటువంటి శాఖలన్నింటికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా ఆయన అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి. అడుగులు ముందుకేస్తారని కూడా మనం ఒక అడుగు ముందుకేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆ పదవి బాధ్యతలు స్వీకరించారో, రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారో, ఆ రోజు నుంచి కూడా అటు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఫల్యాన్ని కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి వైఫల్యాన్ని కావచ్చు, వ్యవస్థలో నిర్వీర్యమైపోయినటువంటి అధికార వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయనే స్వయంగా పరిశీలన చేస్తూ అధికారులను అయితే మాత్రం ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. సమీక్ష సమావేశం ఉందంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడానికి అధికారులు పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొచ్చి ఆయన ఏ క్వశ్చన్ అడుగుతారో, ఏ సమయంలో ఏమడుగుతారో అనేది భయంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే అధికారుల్లో కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి వినతుల్లో ముఖ్యంగా ఒక ఆడమనిషి, ఒక ఆడపిల్ల కిడ్నాప్ విషయాన్ని 9 నెలలు గడిచిన పట్టించుకునే పక్షంలో ఆయనకు ఒక వినతి పత్రం ఇస్తే వెంబడే స్పందించి సీఏతో, పోలీస్ అధికారులతో మాట్లాడి ఆమెను జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా తెప్పించినటువంటి విషయం చూడొచ్చు మనం. ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా అది నిర్వీర్యం అయిపోతే దానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, ఇలా అనేక అంశాలపైన పవన్ కళ్యాణ్ అయితే దృష్టి సారించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరువురు నేతలు కూడా, అంటే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురి సారథ్యంలో గట్టి నాయకత్వంలోనే ముందుకెళ్తుంది. ఇదే విధంగా కనుక ముందుకెళ్తే కనుక రాష్ట్ర అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది అంటూ కూడా రానున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా భారీగా మార్పులు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది అంటూ కూడా ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి. సునీల్.